ఓ నాన్నా, నీ మనసే వెన్న. కనపడే కష్టం అమ్మ చేస్తుంది. కనపడని శ్రమ నాన్న చేస్తారు. చూపులకు చిక్కే ప్రేమ అమ్మది. గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది. నాన్న ఉద్యోగం చేస్తారు. షాపులో కూర్చుంటారు. పనిముట్లు పట్టి శ్రమ చేస్తారు. పంటచేలో మంచె ఎరగని ఎండ కాస్తారు. తింటారో లేదో, ఖర్చెంతో, జమ ఎంతో, కాని పిల్లలు అడిగింది అందించాలనే ఆర్తితో ఉంటారు. ఎప్పుడూ చిరునవ్వు, అప్పుడప్పుడు కోపం, ఆలోచనల పరధ్యానం. ఏమీ చెప్పుకోలేని నాన్నకు మనసారా కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది. నాన్న శౌర్యానికి ఒక ఉదాహరణ. ఒక తండ్రి తన కొడుకును తీసుకొని పొరుగురి నుంచి తన ఊరికి నడుస్తున్నారు. 5-6 మైళ్ళ దూరం. తండ్రి వయసు 40 ఉంటుంది. కొడుకు వయసు 15 ఉంటుంది. దారిలో వాన మొదలైంది. క్షణాల్లో పెరిగింది. వడగండ్లుగా మారింది. పెద్ద వడగండ్లు, రాళ్ల వంటి వడగండ్లు, గుండ్ల వంటి వడగండ్లు. దారిలో ఎక్కడా చెట్టు కూడా లేదు తల దాచుకోవడానికి. చిన్నపాటి నీడ కూడా లేదు. పరిగెత్తి ఎక్కడికి పారిపోవడానికి అవకాశం కూడా కనపడలేదు. కేవలం పొలాలు ఉన్నాయి. వడగండ్ల దెబ్బకు పిల్లాడు అల్లాడిపోతున్నాడు. తండ్రి నెత్తి చిట్లిపోయేలా ఉంది. అయినా ఆ తండ్రి భయపడలేదు. కొడుకును పొట్ట కిందకు తీసుకున్నాడు. చటుక్కున బోర్లా పడుకున్నారు. తండ్రి శరీరం కింద పిల్లాడు సురక్షితం అయ్యాడు. తండ్రి తన దేహాన్ని ఉక్కుఛత్రంలా మార్చి కొడుక్కు అడ్డుపెట్టారు. వడగండ్లు కురిసి కురిసి అలసిపోయాయి. తండ్రి కొడుకును సుక్షితంగా ఇల్లు చేర్చి ఆ గాయాలతో మరికొన్నాళ్లకు చనిపోయారు. నాన్న శౌర్యమంటే అది. కుటుంబం కోసం నాన్న చేయగలిగే అంతిమ త్యాగం అది. మరో ఉదంతంలో, తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. అసలు ఏ ఉద్యోగమూ లేదు. బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. బరువులు మోయలేనన్ని. చదువుకున్నది అంతంత మాత్రమే. ట్యూషన్లు చెప్పటం మొదలెట్టారు. అయ్యానో జీనియస్. ఏ సబ్జెక్ట్ అయినా ఎట్టే నేర్చుకుని చెప్పగలరు. లెక్కలు, ఇంగ్లీషు, సైన్సు, ఎకనామిక్స్, కామర్స్ నేర్చుకోవడం. పిల్లలకు చెప్పడం. ఆ వచ్చే జీతం ఇంటికి, తనపై ఆధారపడ్డ బంధువులకు. ఖర్చులు పెరిగే కొద్ది క్లాసులు పెరిగాయి. ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు. చెప్పి 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 సమయానికి తినక, విశ్రాంతి లేక. విహారం అసలే ఉండక. ఉన్నదంతా ఒక్కటే. బాధ్యత, బాధ్యత, బాధ్యత. పిల్లలు ఎదిగొస్తుంటే చూడటం ఒక్కటే ఊరడింపు. కాని చేయాల్సింది చాలా ఉంది. ఈలోపు ఆ శ్రమకు దేహం అలసిపోయింది. మధ్య వయసులోనే ఓడిపోయింది. ఆ తండ్రి దూరమైన ఆ త్యాగం పిల్లలు ఏనాడూ మర్చిపోలేదు. కుటుంబానికి ఆపద వస్తే నాన్న పులి. తిండి సమకూర్చే వేళ ఎద్దు. రక్షణకు కాపు కాచే గ్రద్ద. 4 గింజల కోసం ఎంతదూరమైనా వెళ్లే వలస పక్షి. నాన్నలు అతి నిరాడంబరులు. 2 జతల బట్టలు, రోజూ ఉదయం చదవడానికి న్యూస్ పేపర్, వినేందుకు రేడియో, అడిగినప్పుడు దొరికే కాఫీ. ఇవి ఉంటే చాలు. కొందరు నాన్నలు వీలైతే పడక కుర్చీ పొందేవారు. అదే సింహాసనంలా భావించేవారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ఉదయం పూట ప్రజా దర్బార్ నడుపుతారు. కాని నాన్న దర్బార్ ఎప్పుడూ రాత్రి భోజనాలు అయ్యాకే. విన్నపాలు అన్నీ అమ్మ నుంచే వచ్చేవి. ఇంటికి కావలసినవి, పిల్లలకు కావలసినవి, అత్తమామలకు కావలసినవి, ఆడపడుచులకు అమర్చవలసినవి, అన్నీ ఏకరువు పెట్టేది. రూపాయి రాక, రూపాయి పోకలో నాన్న వాట ఏమీ ఉండేది కాదు. అమ్మ కూడా పెద్దగా ఏమీ అడిగేది కాదు. అమ్మను మంత్రిగా పెట్టుకుని నాన్న మధ్యతరగతి రాజ్యాన్ని నెట్టుకొచ్చేవాడు. ఇంట్లో డబ్బు లేని రోజుల్లో, నిస్సహాయ రోజుల్లో, నాన్న ఎంత కష్టపడేవారో, ఒక్కోసారి ఎంత కోప్పడేవారో, ఆ పైన ఎంత బాధపడేవారో. పుస్తకాలు కొనిస్తానని, బూట్లు కొనిస్తానని,
కొత్త బట్టలు కొనిస్తానని తీర్చలేని హామీలు ఇవ్వడానికి నాన్న ఎంత బాధపడేవారు. అరడజను అరటి పండ్లు తెచ్చి 7గురు సభ్యుల ఇంటిలో ఎవరూ గొడవ పడకుండా పంచే గొప్ప మేథమెటీషియన్ నాన్నే. కొత్త సినిమా ఊళ్ళోకొస్తే దాని ఊసు ఇంట్లో రాకుండా జాగ్రత్త పడేవారు. సినిమాకు వెళ్దాం నాన్న అంటే కేకలేసేవారు. కాని ఏదో ఒక వీలు దొరికి కాసిన్ని డబ్బులు చేతికొస్తే తనే అందరినీ వెంటబెట్టుకొని తీసుకెళ్లి సంతోషపడేవారు. లోకం చెడ్డది. జీతం ఇచ్చే చోట, పని చేసే చోట ఎన్నో అవస్థలు, ఎందరో శత్రువులు. నాన్న ఆ పోరాటం అంతా చేసి ఇంటికి ఏమీ ఎరగనట్టుగా వచ్చేవారు. మరుసటి రోజు అవమానం ఎదురుకానుందని తెలిసినా పిల్లల కోసం తప్పక వెళ్ళేవారు. తాను అవమానపడినా పిల్లలకు మాత్రం అన్నం మానేవారు కాదు. ఆరోగ్యం గురించి పట్టించుకోరు. అప్పుకు వెరవరు. కుటుంబానికి మాట రాకుండా తనను తాను నిలబెట్టుకుంటూ పరువు కోసం పాకులాడతారు. తన జ్ఞానం, కామన్ సెన్స్ పిల్లలకు అందిస్తారు. ఇలా వెళ్ళు గమ్యం వస్తుందని సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపిస్తారు. తన కోసం ఏదీ వెనకేసుకోరు. సంపాదించిందంతా పిల్లలకి ఇవ్వాలని తాపత్రయ పడతారు. తన యవ్వనాన్ని పిల్లలకు ధారబోసిన నాన్నకు వయసైపోయాక పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి కనపడుతున్నారు. ఏది అడిగినా నీదంతా చాదస్తం అంటున్నారు. తమకు పుట్టిన సంతానాన్ని వారి ఒడిలో కూర్చోబెట్టలేనంత దూరంగా ఉంటున్నారు. అన్నీ ఉన్నా నాన్నకు తలనొప్పులు తెచ్చి పెట్టే పిల్లలను ఏమనాలి? కొత్త టెన్షన్స్ తెచ్చి పెడుతూ ఏడిపించే పిల్లలు పిల్లలేనా? నాన్న కన్నీరు భూమి మీద రాలితే అది ఆ పిల్లలకు శుభం చేస్తుందా? భర్తలుగా, కోడళ్లుగా మారిన పిల్లలు. ఒక్కసారి నాన్న గురించి ఆలోచించండి. ఆయన సంతోషంగా ఉన్నారా లేదా అని గుర్తించండి. బాల్యంలో, యవ్వనంలో ఏమేమి చేశారో గుర్తు చేసుకోండి. కనీసం ఫాదర్స్ డే రోజైనా నాన్నతో గడుపుతూ ఆయన మనసు అర్థం చేసుకోండి. మాట వినండి. ఒకనాడు పులిలా ఉండే నాన్న ఇవాళ తన గాంభీర్యం తగ్గించుకున్నాడు. నేటి నాన్న ఇంటి పని చేస్తాడు. అమ్మను అదిలించకుండా స్నేహంగా ఉంటాడు. పిల్లలను ఎత్తుకుంటాడు. ఆడిస్తాడు. వారితో సరదాగా కబుర్లు చెబుతారు. కొట్టని, తిట్టని నాన్నలే ఇప్పుడు ఎక్కడ చూసినా. అంత మాత్రాన పిల్లలు తేలిగ్గా తీసుకుంటే తన సత్తా చూపే శక్తి ఉంటుంది నాన్నకు. ఈ కథ నేటి పిల్లలకు నాన్న గొప్పతనాన్ని తెలుపుతూ, యువకులు నాన్నని మరోసారి గుర్తు చేసుకుంటూ, పెద్దలకు వారిని వారికి చూపిస్తుందని ఆశిస్తూ సమాప్తం.